బ్రేకింగ్ న్యూస్ పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లగ్గచర్ల దాడి ఘటన నిందితుడు సురేష్ రీసెంట్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బండ ప్రకాష్ తో ఫోన్లో మాట్లాడినట్లుగా తమకు సమాచారం ఉందని రామ్మోహన్ వ్యాఖ్యానించారు. పక్కా ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందని అన్నారు. ఈ దాడి వెనుక కేటీఆర్ ప్రమేయం ఉందని, రాజకీయంగా అలజడి సృష్టించేందుకే ఈ రకంగా చేస్తారని మండిపడ్డారు. సురేష్ సామాన్య రైతైతే ఇలా తప్పించుకుని తిరగడని, అతని వెనుక బీఆర్ఎస్ నేతలు ఉన్నారన్నారు. త్వరలోనే సురేష్ను పోలీసులు పట్టుకుంటారని, విచారణలో బీఆర్ఎస్ నేతల పేర్లు బయటకు వస్తాయని ఎమ్మెల్యే రామ్మోహన్ తెలిపారు. నరేందర్ రెడ్డిని, మాజీ శాసనసభ్యుడు కొడంగల్ని ఒక పావులాగా వాడుకొని దీని వెనుక పెద్ద తలకాయలు కేసీఆర్ వీళ్ళంతా కూడా ఉండి ఒక నాటకాన్ని రక్తి కట్టించే విధంగా ఒక నాటకాన్ని చేసి, ఈ సురేష్ అనే వ్యక్తి అతను ఎస్టీ కాదు, యాజ్ ఇఫ్ ఎస్టీ లాగా వేషధారణ చేసిండు. అతను మణికండలో కోట్ల రూపాయల విలువైనటువంటి ఇంట్లో ఉంటాడు. అతను షార్ట్ ఫిలిం ప్రొడ్యూసర్. పోలీసులు అతని గురించి ఇతర రాష్ట్రాలు కూడా పంపిస్తే కూడా దొరకని విధంగా దాచిపెట్టారు. కేటీఆర్ వాళ్ళే దాచిపెట్టారు ఆయన. మనం సామాన్య నేరస్తుడు ఎవరైనా నిజంగా ఎవరైనా పేదవాడు రైతు అనుకో ఇప్పటికే దొరికిపోయేవాడు. ఇతర రాష్ట్రాలు లుకౌట్ నోటీస్ ఇష్యూ చేశారు. ఎట్లయితే పూర్తిగా స్మగ్లర్సు, డకాయిట్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారో అది చేసిన పాస్పోర్ట్ సీజ్ చేశారు. అయినా సరే దొరకట్లేదు. అంటే మీరు ఆలోచన చేయండి. దీని వెనుక ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ పెద్ద తలకాయలన్నీ కూడా కూర్చొని ఒక కలెక్టర్నే చంపాలనే ఉద్దేశంతోనే ప్రయత్నం చేశారు. 100% కేటీఆర్ కుట్ర ఉంది. దానిపైన కేటీఆరే తప్పించేసిండు. సురేష్ అనే సాధారణ వ్యక్తి, ఒక తాండల నివాసం ఉండే వ్యక్తి అయి ఉంటే ఇప్పుడంతా దొరికేవాడు. అతను ఏ రాష్ట్రాలు దాటిపోయి ఎక్కడికి పోయినా కూడా తెలియదు. ఇప్పుడు అతనికి ఎన్ని పోలీస్ బలగాలు మొత్తం ఇతర రాష్ట్రాలకు గాలిస్తున్నాయి. వీళ్ళే ఆయన తప్పించేసారు. అది యాక్షన్ తీసుకోవడానికి ఏంటంటే మెయిన్ సురేష్ అనే వ్యక్తి ఎవరైతే మిస్గైడ్ చేసి తీసుకుపోయిండో ఆయనను ఫస్ట్ పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఆయనను పట్టుకున్న తర్వాత దాని వెనుక కేటీఆర్ ఉన్నాడా, కేసీఆర్ ఉన్నాడా, హరీష్ రావు ఉన్నాడా, ఎవరున్నారా అనేది మొత్తం నిగ్గు తెలుస్తాం. అది విచారణలో ఉంది. సాధారణంగా జరిగినటువంటి విషయం కాదు. అంటే వాళ్ళు ఏం చేసినారంటే వెల్ ప్లాన్డ్గా సురేష్ అనే వ్యక్తి అక్కడ వరకు తీసుకెళ్ళాలి. తీసుకెళ్లే వరకు అతను దాడి చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఇట్లా చేసేస్తూ దాడి జరుగుతున్నప్పుడు సురేష్ తప్పించేసుకున్నాడు అక్కడ నుంచి. అంటే దిస్ ఇస్ ఎ ప్రీ ప్లాన్ థింగ్ అనమాట. అది అదే అదే చేస్తున్నారు. వాడన్ని ఫోన్లన్నీ చేంజ్ చేసేసిండు. ఆ ఫోన్లలో లేడు, కొత్త ఫోన్లలో మాట్లాడుతున్నట్టు. మాకున్న సమాచారం అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసన మండలి సభ్యుడితో మాట్లాడిందని మాకు సమాచారం అందింది. బండ ప్రకాష్ అతనికి ఫోన్ చేసి మాట్లాడినని సమాచారం అందింది. అతను వేరే ఫోన్లకి వెళ్ళి మాట్లాడుతున్నాడు, రీసెంట్గా మాట్లాడుతున్నాడు. సో కాబట్టి దాని అన్ని విషయాలు కూడా అన్ని కోణాల్లో కూడా దీనిపైన విచారణ కొనసాగుతుంది.